తననని తననని తాన తన్నననని తాన అప్పిగా ఒరే తలనొప్పిగా ఎక్కడ సచ్చావురా? ఎక్కడ సచ్చినండి? ఇవాళ రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఉందని తెలుసు కదా. ఆ విగ్రహం ముందు అన్నది నాది కచేరీ ఉందని కూడా తెలుసు కదా. మరి ఆయ్ అంటూ నిలబడతావేంటి? లోనకెళ్ళి డోలు సన్నాయి తొందరగా పట్రా. ఓగ్రాజుపోవాలరా తమ్ముడు. ఇదేంట్రా తమ్ముడు ఎట్టేసుకున్నా? అన్నయ్య ఇవాళ కచేరీలో 2 పాటలు ఎక్కువ వాయిస్తానే. 2 కాకపోతే 3 వాయిచ్చు. ఏంట్రా అరుపులు? ఏమైంది? గదిలో డోలు సన్నాయి మీద జంతువు పట్టుకుంటుందండి. జంతువా? పెద్దదా? చిన్నదేనండి. ఏంట్రా అది? మనం రోజు చూస్తా ఉంటాం కదండి, 2 రెక్కలు ఉంటాయి, కోతా ఉంటది కదండి. అదేంటో సరిగ్గా చెప్పరా బోడి అదవా? ఆ బోర్డు అంటే గుర్తొచ్చిందండి, కోడండి. కోడా? ఆ కోడి పుంజండి, దాని బోడండి బాబు. డైరెక్ట్ గా పంది నుంచి వచ్చినట్టుంది. కాలి కత్తి కూడా ఉందండి బాబు. కత్తి కూడా ఉందా? కోడి పుంజా? నువ్వు తప్పుకునే చూసొస్తా. తమ్ముడు ఏంటమ్మా? జాగ్రత్త రోయ్. మూతి సన్నాయి వాంచాలి కదా. నేను సరే, మీరు మాత్రం ఎడ ధైర్యంగా ఉండండి. ఎందుకురా? నాకు భయం కదా. ఏంట్రా? అయ్యో బాబు నిండా కాట్లేదు ఏంట్రా? కోడి పుంజున్నాయి, కాలి కత్తుంది కదా. అమ్మగారు, అయ్యగారులు ఆ రోజు మీ పెంట వాయిద్యంతో ఓ కోడి పెట్టని చంపేశారు, అందుకే పగబట్టి వచ్చింది. నాగుపాం పగ్ గురించి పతివ్రతల వ్రతాల కథల్లో చదివాను గాని కోడిపుంజు పగ్ గురించి ఏ వ్రతాల కథల్లోనూ చదవలేనే. అలా అనకండి అమ్మగారు, చచ్చిపోయిన ఆ పెట్ట ఈ పుంజు ఆడుతూ పాడుతూ రైలు మధ్యలో తిరగటం నేను చూశాను. అంటే చచ్చిపోయిన ఆ పెట్ట నాగిన సినిమాలో హీరోయిన్ అన్నమాట. అయితే మన ప్రాణానికి ఇది పగబట్టి వచ్చిన హీరో అన్నమాట. అయ్యి బాబోయ్. వదినా, ఇక నీ పసుపు కుంకుమలు పటాసు మాంగళ్యం మటాసే అన్నమాట. అలా అనకండి మరిది గారు, నేనే పతివతనైతే. అమ్మగారు ఆ మాట అనకండి, ఇంకో మాట అనండి. నా మాంగళ్యం గట్టిదైతే ఈ కోడి పగ సల్లారదాకా, ఆ కాలు కత్తి ఊడి నేలపడదాకా. అయ్యా కోడి దేవుడు గారు, చచ్చిపోయిన పెట్ట మరిచిపోయే ఈ తెల్ల పెట్టతో ఎట్టాగో సరదు. అవునండి బాబు, పూసుకుంటూ రాసుకుంటూ కోసుకుంటూ 3 గుడ్లు 6 పిల్లలుగా హాయిగా బతికేయండి. ఏమండి బాబు బుద్ధి వచ్చిందండి, ఇక మీ జోలికి ఎప్పుడు రామండి. కావాలంటే మా డోలు సర్ర మీద ఒట్టండి.